ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. చల్ల పదార్థాలు తీసుకుంటే గొంతు పోతుంది అంటారు. ఐస్ క్రీమ్ తినొద్దు, వాయిస్ పోతుంది అంటారు. కొంతమంది సింగర్స్ బాగా పాటిస్తారు, కొంతమంది అసలు పాటించరు. వెస్ట్రన్ కంట్రీస్లో ఇన్ఫ్యాక్ట్ సర్జరీ అయిన తర్వాత ఐస్ క్రీమ్ తినిపిస్తారు. మనకు కూడా బహుశా ఇప్పుడు వచ్చేసింది. మన దగ్గర కూడా ఉంది, టాన్సిలెక్టమీ చేస్తే ఫస్ట్ తినిపించేది ఐస్ క్రీమ్. వాట్ ఈస్ ద కోరిలేషన్ సార్? అసలు ఉందా క్లినికల్గా? డూ వీ హ్యావ్ కోరిలేషన్ టు సే దట్ చల్ల పదార్థం తింటే గొంతు పోతుందని? చల్ల పదార్థం వల్ల తింటే ఏమవుతుందంటే ఈ లోపల ఉన్న ఫ్యారింగ్స్ అది సర్క్యులేషన్ ఏమవుతుందంటే టెంపరీగా కొంచెం తగ్గుతుంది కూల్నెస్ వల్ల. అందువల్ల పెయిన్ ఉన్నా కూడా తగ్గుతుంది. ఎందుకు ఇస్తామంటే టాన్సిలెక్టమీ పేషెంట్ చిల్డ్రన్లో యూజువల్గా ఐస్ క్రీమ్ తింటే చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. పోస్ట్ టాన్సిలెక్టమీ ఈ థ్రోట్ మన ఆహారం కూడా తీసుకోవాలి. అట్లని దీనికి రెస్ట్ కూడా ఇవ్వకూడదు. ఆపరేషన్ తర్వాత కూడా ఈ మజిల్స్ పనిచేస్తేనే తొందరగా క్యూర్ అవుతాం. దీనికి ఎక్కువ రెస్ట్ ఇచ్చామంటే ట్రిస్మస్ అని నోరు కూడా ఓపెన్ అవ్వదు. టెంపరీగా ఏమవుతుంది, మనం ఐస్ క్రీమ్ ఇవ్వటం వల్ల ఆ పెయిన్ రిలీఫ్ వస్తుంది. అంటే పెయిన్ నర్వ్ ఎండింగ్స్ అవి ట్రాన్స్మిట్ చేయవు అన్నమాట. పెయిన్ ఆ ట్రాన్స్మిట్ చేయకపోవటం వల్ల ఏమవుతుందంటే వాడు కొంచెం ఫుడ్ యాక్సెప్ట్ చేస్తాడు. అందువల్ల దట్ ఈస్ ఏ టెంపరీ. అంతేగాని ఐస్ క్రీమ్ డైలీ ఇచ్చేసి పర్మనెంట్గా అట్లా ఉండకూడదు. ఎనీథింగ్ కూల్ ఎక్కువ మనం తీసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ సర్క్యులేషన్ తగ్గుతుంది. మళ్ళీ తీసుకున్న తర్వాత ఒక 10 minutes తర్వాత సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఇంక్రీజ్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ కాదు, జస్ట్ ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఓహో, దట్ ఈస్ ది రీజన్. అది కోల్డ్ థింగ్స్ అవాయిడ్ చేయండి అని చెప్పడానికి రీజన్ ఇది. మనం కోల్డ్ తీసుకున్నాం, ఇమీడియట్ హాట్ వెదర్లో ఉన్నాం అంటే తర్వాత ఒక గంట తర్వాత టీ తీసుకున్నాము, లేదా నార్మల్ టెంపరేచర్ వచ్చింది, ఏదో ఒకటి తింటాం కదా ఫుడ్ కానీ, అందువల్ల ఇమీడియట్ మళ్ళీ ఇట్ హాట్ వెదర్, దట్ ఈస్ నాట్ గుడ్. ఎక్స్పోజర్ టు కోల్డ్ అండ్ హాట్ ఇమీడియట్గా దట్ ఈస్ నాట్ గుడ్. ఆ సర్క్యులేషన్ మారటం వల్ల ఇన్ఫ్లమేషన్ వచ్చి ఈ అడ్వైజ్ ఇస్తాం, ఎక్కువ కోల్డ్ ఐటమ్స్ అట్లని అసలు తీసుకొని వద్దుగా. సమ్మర్లో అందరూ ఐస్ క్రీమ్స్ తింటాం. వీ షుడ్ ఎంజాయ్ ఫుడ్ ఆల్సో, రైట్. దట్ ఈస్ నథింగ్ రాంగ్ ఈస్ దేర్. కానీ మోడరేషన్లో తెలియాలి. మోడరేషన్, యూ కెన్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. సృష్టిలో భగవంతుడు అలా ఇచ్చాడు అందరికీ. మనం చేస్తుంది అబ్యూస్. మనం అబ్యూస్ చేయకుండా కొద్దిమంది ఏమవుతారంటే సెన్సిటివ్ పర్సన్స్ ఉంటారు. కొంతమందికి ఫుడ్ కూడా ఎలర్జీ వస్తుంది. కొంతమంది వంకాయ పడదు, కొంతమంది బెండకాయ పడదు. నాట్ ఫర్ ఎవ్రీబడి. ఆ పడని వాళ్ళకి ఏమవుతుందంటే తిన్న తర్వాత థ్రోట్ ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది. మీరు అన్నారు ఫ్లెమ్స్ వస్తుంది, క్లియర్ చేసుకోవాలా, నేను థ్రోట్ క్లియర్ చేసుకోవాలంటారు. పర్టికులర్లీ షుగర్, స్వీట్స్. ఆ స్వీట్స్ తిన్న తర్వాత దాంట్లో ఉన్న సాకరిన్ వల్ల కానీ షుగర్ వల్ల కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల సెక్రిషన్స్ వస్తాయి. ఆ సెక్రిషన్స్ ఏమవుతుంది, మీకు అక్యుములేట్ అవుతుంది థ్రోట్లో, అట్లా ఉంచుకోలేము, దాన్ని క్లియర్ చేసుకుంటూ ఉంటుంది. అవును. సో పర్టికులర్లీ కొన్ని ఫుడ్స్ మీరు ఎవరి బాడీ వాళ్ళది, అందరికీ అన్ని వల్ల ఎలర్జీ లేవు, రైట్. కొంతమంది కొన్ని పడవు. అండ్ యువర్ బాడీ టెల్స్, ఇది తీసుకున్న తర్వాత నాకు ఏదో అనీజీనెస్ ఉంది, థ్రోట్ ఇరిటేషన్ వచ్చింది, యూ ట్రై టు అవాయిడ్ దోస్ థింగ్స్. ఎస్పెషల్లీ డైరీతో చాలా మందికి డైరీ ప్రోడక్ట్స్, మోస్ట్లీ డైరీ ప్రోడక్ట్స్.